Hello everyone. ఈ వీడియోలో మనము పాలినామియల్ చాప్టర్లో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ విత్ ఆన్సర్ డిస్కస్ చేద్దాం. సో దీస్ ఆర్ ఆల్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇన్ బోర్డ్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ, మోస్ట్ రిపీటెడ్ అండ్ ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ ఫర్ బోర్డ్ ఎగ్జామ్. సో ఫస్ట్ కాన్సెప్ట్ చూద్దాం అండ్ ప్రతి కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేశాక ఒక క్వశ్చన్ ప్రాక్టీస్కి ఇవ్వడం జరుగుతుంది. ప్లీజ్ డూ ప్రాక్టీస్ ఫర్ బెటర్ అండర్స్టాండింగ్. Construct a quadratic polynomial having the roots log 8 base 2 and log 100 base 10. సో ఇక్కడ మనం క్వాడ్రాటిక్ పాలినామియల్ని కన్స్ట్రక్ట్ చేయాలి, ఫైండ్ చేయాలి. సో క్వాడ్రాటిక్ పాలినామియల్ ఫార్ములా ఎక్స్ స్క్వేర్ మైనస్ ఎక్స్ ఇంటూ సమ్ ఆఫ్ రూట్స్ ప్లస్ ప్రోడక్ట్ ఆఫ్ రూట్స్ ఆర్ జీరోస్ కూడా నా సరిపోతుంది. లాగ్ 8ని మనము 2 క్యూబ్గా రాయొచ్చు, 2 క్యూబ్ బేస్ 2. అలాగే లాగ్ 100ని 10 స్క్వేర్, 10 స్క్వేర్ 100 కాబట్టి బేస్ 10. సో లాగ్ ఏ పవర్ ఆఫ్ ఎం ఉంటే పవర్ ఉంటే మనం లాగరిథమ్స్లో ఈ విధంగా ముందుకు రాసుకొని లాగ్ 2 బేస్ 2 రాయాలి. లాగ్ 10 ఇక్కడ 2 ఉంది కదా పవర్లో, అది ముందుకు రాసుకొని లాగ్ 10 బేస్ 10. సో లాగ్ ఏ బేస్ ఏ, లాగ్ 2 బేస్ 2 వాల్యూ ఈజ్ 1. సో 3 ఇంటూ 1 ఈజ్ 3. లాగ్ 10 బేస్ 10 వాల్యూ 1 కాబట్టి 2 ఇంటూ లాగ్ 10 బేస్ 10 వాల్యూ ఈజ్ 2. సో ఇక్కడ 2 zeros ఆర్ 3 అండ్ 2. సో ఒకసారి 2 zeros వచ్చాక మనం క్వాడ్రాటిక్ పాలినామియల్ ఫార్ములాలో అప్లై చేయాలి. ఎక్స్ స్క్వేర్ మైనస్ ఎక్స్, సమ్ అంటే మ్యాథ్స్లో అడిషన్, ఈ రెండింటిని యాడ్ చేయాలి. 3 ప్లస్ 2, దీస్ ఆర్ ద జీరోస్ కాబట్టి. సో 3 ప్లస్ 2 ఈజ్ 5, 3 ఇంటూ 2 ఈజ్ 6, ప్రోడక్ట్ ఆఫ్ రూట్స్ కాబట్టి. సో ఎక్స్ స్క్వేర్ మైనస్ 5x ప్లస్ 6 ఈజ్ క్వాడ్రాటిక్ పాలినామియల్. ఇదే ప్రాబ్లం ఈక్వేషన్ ఇస్తే ఈజ్ ఈక్వల్ టు 0 రాయాల్సి ఉంటుంది. ఒకవేళ ఈక్వేషన్ అనుకుంటే ఈక్వల్ టు 0 రాయాలి, పాలినామియల్ అంటే ఈక్వల్ టు 0 రాయద్దు. దట్ ఈస్ ఓన్లీ డిఫరెన్స్. ఇలాంటి క్వశ్చనే మనకి క్వాడ్రాటిక్ ఈక్వేషన్ చాప్టర్లో కూడా ఇవ్వడం జరుగుతుంది. సో ఈ క్వశ్చన్ ప్రాక్టీస్ చేయండి. ఫైండ్ ఏ క్వాడ్రాటిక్ పాలినామియల్ whose zeros are tan 45 and secant 60. tan 45 వాల్యూ మనకు 1, secant 60 వాల్యూ ఇస్ 2 కాబట్టి 1 2 జీరోస్తో క్వాడ్రాటిక్ పాలినామియల్ ఫార్ములా అప్లై చేస్తూ మీరు చేయాల్సి ఉంటుంది. రైట్ quadratic polynomial when sum and product of its zeros are 1 and 4 respectively. Sum అంటే ఇక్కడ సమ్ ఇచ్చేసాడు డైరెక్ట్గా 1, నో నీడ్ ఆఫ్ యాడింగ్ నో, అండ్ ప్రోడక్ట్ ఈజ్ 4. ఫార్ములా రాయాల్సి ఉంటుంది క్వాడ్రాటిక్ పాలినామియల్ ఎక్స్ స్క్వేర్ మైనస్ సమ్ ఆఫ్ జీరోస్ ఇంటూ ఎక్స్ ప్లస్ ప్రోడక్ట్ ఆఫ్ జీరోస్. ఈక్వల్ టు 0 అవసరం లేదు, ఎందుకంటే క్వాడ్రాటిక్ పాలినామియల్ కాబట్టి. ఈక్వేషన్ ఉంటే ఈక్వల్ టు 0 రాయాలి. సో ఇక్కడ మనం డైరెక్ట్ ఫార్ములాలో అప్లై చేయాలి. ఎక్స్ స్క్వేర్ మైనస్ సమ్ ఆఫ్ జీరోస్ వాల్యూ ఇచ్చాడు 1 అండ్ ప్రోడక్ట్ ఆఫ్ జీరోస్ వాల్యూ ఇచ్చాడు 4. సో నో నీడ్ ఆఫ్ యాడింగ్ అండ్ మల్టిప్లైయింగ్. సో ఇంతకుముందు క్వశ్చన్లో జీరోస్ ఇస్తే సమ్ యాడ్ చేయాలి, 3 ప్లస్ 2 ఈ జీరోస్ని ప్రోడక్ట్ని మల్టిప్లై చేయాలి 3 ఇంటూ 2. కానీ ఇక్కడ అవసరం లేదు, ఎందుకంటే సమ్ అండ్ ప్రోడక్ట్ డైరెక్ట్ ఇచ్చాడు కాబట్టి ఫార్ములాలో పెడితే సరిపోతుంది. క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఇస్తే ఈక్వల్ టు 0, ఇక్కడ పాలినామియల్ అడిగాడు కాబట్టి ఈక్వల్ టు 0 పెట్టొద్దు. సో ఆన్సర్ ఈజ్ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఎక్స్ ప్లస్ 4. Try this question. Write the quadratic polynomial with given number. Sum and products are 0 and 5 respectively. Check whether 2 and minus 1 by 3 are the zeros of quadratic polynomial 3x square minus 5x minus 2. ఇట్లా చెక్ అన్నప్పుడు ఎక్స్ ప్లేస్లో 2 పెట్టుకోవాలి స్టూడెంట్స్, గుర్తుపెట్టుకోండి. ఒకవేళ ఎక్స్ ప్లేస్లో 2 పెట్టుకోక 0 ఆన్సర్ వస్తే ఇట్ ఈస్ ద 0 ఆఫ్ ద క్వాడ్రాటిక్ పాలినామియల్. ఇక్కడ మీరు చూడండి 3x స్క్వేర్ మైనస్ 5x ప్లస్ 2 ఇచ్చారు కదా, దాన్ని p ఆఫ్ x అనుకోవాలి. సో p ఆఫ్ 2 ఎక్స్ ప్లేస్లో 2 పెట్టుకోవాలి. అంటే p ఆఫ్ x ఇదే అనుకుంటే p ఆఫ్ 2లో ఎక్స్ ప్లేస్లో 2 పెట్టుకోవాలి. అంటే 3 ఇంటూ 2 స్క్వేర్ మైనస్ 5 ఇంటూ 2 మైనస్ 2, 3 ఇంటూ 2 స్క్వేర్ అంటే 3 2 స్క్వేర్ వాల్యూ 4 కాబట్టి 3 4s are 12, 5 2s are 10 మైనస్ 2. సో ఈ రెండు నెగిటివ్ కాబట్టి యాడ్ చేయాలి. 12 మైనస్ 12, 12 మైనస్ 12 ఈజ్ 0. సో ఎక్స్ ప్లేస్లో 2 పెట్టుకుంటే మనకు 0 వచ్చింది కాబట్టి 2 ఈజ్ 0 ఆఫ్ ద పాలినామియల్. సో ఇప్పుడు మైనస్ 1/3 అడిగారు. సో మైనస్ 1/3ని ఎక్స్ ప్లేస్లో పెట్టాలి. పీ ఆఫ్ మైనస్ 1/3 ఈజ్ ఈక్వల్ టు 3 ఇంటూ మైనస్ 1/3 స్క్వేర్, మైనస్ 1/3 ఈజ్ ప్లస్ 1/9. సో 5 ఇంటూ మైనస్ 1/3, ఓకే సారీ ఇక్కడ మైనస్ రాయాలి, మైనస్ 2, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 5 1s are 5/3. సింపుల్ క్యాలిక్యులేట్ చేస్తే ఆన్సర్ 0 వచ్చింది. సో ఎక్స్ ప్లేస్లో మైనస్ 1/3 0 వచ్చింది కాబట్టి మైనస్ 1/3 ఈజ్ ద 0 ఆఫ్ ద పాలినామియల్. చెక్ అనే క్వశ్చన్ compulsory question you can expect for upcoming board exam for 2 marks. You please try these questions. Next question, let p of x is equal to x square minus 5x plus 6, then find the value of p of 0, p of 1, p of 2, p of 3. సో ఇక్కడ ఎక్స్ ప్లస్లో 0 పెట్టుకోవాలి. p of x ఇచ్చాడు కాబట్టి x square minus 5x plus 6. సో p of 0 పెట్టుకుంటే 0 square minus 5 into 0 plus 6 which is 6. p of 1 అంటే x ప్లస్లో 1 పెట్టుకోవాలి, 2 వచ్చింది. ఎక్స్ ప్లస్లో 2 పెట్టుకోవాలి 0, ఎక్స్ ప్లస్లో 3 పెట్టుకుంటే 0.
If p of x is equal to 2x cube minus 3x square plus 7x minus 10, then find the value of p of 2 minus p of minus 2. సో ఈ వాల్యూ కనుక్కోవాలంటే ఫస్ట్ మనం p of 2 వాల్యూ కనుక్కోవాలి, తర్వాత p of minus 2 సపరేట్ కనుక్కోవాలి, ఆ రెండు ఆన్సర్ని సబ్ట్రాక్ట్ చేయాలి. మేక్ ఏ నోట్. సో ఫస్ట్ p of x ఇవ్వడం జరిగింది 2x క్యూబ్ మైనస్ 3x స్క్వేర్ ప్లస్ 7x మైనస్ 10. ఇప్పుడు x ప్లేస్లో 2 పెట్టుకుందాం. సో 2 ఇంటూ 2 క్యూబ్ మైనస్ 3 ఇంటూ 2 స్క్వేర్ ప్లస్ 7 ఇంటూ 2 మైనస్ 10. సో సింపుల్ క్యాలిక్యులేషన్ తర్వాత మనకి p ఆఫ్ 2 వాల్యూ 8 వచ్చింది. సో నెక్స్ట్ p ఆఫ్ మైనస్ 2, ఇప్పుడు x ప్లేస్లో మైనస్ 2 పెట్టుకోవాలి. ఎక్కడైతే x ఉందో ఇచ్చిన క్వాడ్రాటిక్ పాలినామియల్ క్యూబిక్ పాలినామియల్లో మనము x ప్లేస్లో మైనస్ 2 పెట్టుకుంటే ఆన్సర్ మైనస్ 52 వచ్చింది. సో మైనస్ 52, p ఆఫ్ 2 మైనస్ ఆఫ్ మైనస్ 52 ఈజ్ ప్లస్ 52 విచ్ ఈజ్ 60. Find the zeros of quadratic polynomial and verify the relationship between zeros and quotient. This is one of the most important question in 10th class. Not only in this chapter but 10th class లోనే చెప్తున్నా అంటే ఎంత ఇంపార్టెంట్ చూడండి, ఎందుకంటే ఇది కనెక్షన్ ప్రాబ్లం కింద వస్తుంది కాబట్టి ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. 4 మార్క్స్కి అడుగుతారు. సో ఈ రిలేషన్షిప్ ప్రాబ్లం బిట్వీన్ జీరోస్ అండ్ కోషియంట్ చేయాలంటే మనము 3 పార్ట్స్గా చేయాలి. ఒకటి, మనము ఈ క్వాడ్రాటిక్ పాలినామియల్ ఏదైతే ఉందో దానికి రూట్స్ కనుక్కోవాలి, జీరోస్ కనుక్కోవాలి త్రూ ఫ్యాక్టరైజేషన్ మెథడ్. సో మనకి 2 జీరోస్ వస్తాయి ప్రతి క్వాడ్రాటిక్ పాలినామియల్. ఫస్ట్ జీరోస్ కనుక్కోవాలి ఫస్ట్ స్టెప్. తర్వాత సమ్ ఫార్ములా సమ్ చేయాలి. ఏ వెయిట్ని సమ్ చేయాలి? ఈ జీరోస్ని సమ్ చేసి మనం ఫార్ములాని డిరైవ్ చేయాలి మైనస్ బి బై ఏ అని. దెన్ ప్రోడక్ట్, దేన్ని ప్రోడక్ట్ చేయాలి? జీరోస్ని ప్రోడక్ట్ చేయాలి వీటి ఆన్సర్స్ని. సో ప్రోడక్ట్ చేసిన ఆన్సర్ సి బై ఏ అని డిరైవ్ చేయాలి. ఆన్సర్ ఫార్ములా యూజ్ చేయొద్దు, ఫార్ములాని డిరైవ్ చేయాలి. సో దిస్ ఆర్ ద త్రీ స్టెప్స్. మళ్ళీ చెప్తాను, ఈ రిలేషన్షిప్ బిట్వీన్ జీరోస్ అండ్ కోషెంట్ చేయాలంటే ఫస్ట్ జీరోస్ కనుక్కోవాలి క్వాడ్రాటిక్ పాలినామియల్ త్రూ ఫ్యాక్టరైజేషన్ మెథడ్. తర్వాత ఆ జీరోస్ని యాడ్ చేయాలి, సమ్ చేయాలి, వీ హ్యావ్ టు ప్రూవ్ మైనస్ బి బై ఏ. తర్వాత ప్రోడక్ట్ చేయాలి, వీ నీడ్ టు ప్రూవ్ సి బై ఏ. సో ఎలా చేయాలనేది ప్రాబ్లం వివరంగా చెప్తాను. సో ఫస్ట్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 7x ప్లస్ 10. సో ఇక్కడ 10 1s are 10. ఫ్యాక్టర్స్ ఆఫ్ 10 ఏంటి? 2 5s are 10 కాబట్టి 2 5s are 10. మిడిల్ టర్మ్ 2 ప్లస్ 5 7 కాబట్టి ఇవే తీసుకోవాలి. సార్ 10 ఫ్యాక్టర్స్ 10 ఇంటూ 1 కదా, ఇది ఎందుకు తీసుకోవట్లేదు, ఏది తీసుకుంటున్నారంటే 10 1s are 10 కరెక్టే, బట్ 10 ప్లస్ 1 ఆర్ 10 మైనస్ 1 ఈజ్ నాట్ మిడిల్ టర్మ్. ఎలా తీసుకోవాలి అంటే ఈ ఫ్యాక్టర్స్ మల్టిప్లై చేస్తే 10 రావాలి, యాడ్ ఆర్ సబ్ట్రాక్ట్ చేస్తే మిడిల్ టర్మ్ రావాలి. సో ఎక్స్ స్క్వేర్, ఈ 7xని నేను ఇప్పుడు 2x ప్లస్ 5x రాస్తాను. 7x అన్నా 2x ప్లస్ 5x అన్నా ఒకటే కాబట్టి ఈ విధంగా 3 టర్మ్స్ని ఈ విధంగా 4 టర్మ్స్గా కన్వర్ట్ చేసి ఫస్ట్ 2 టర్మ్స్లో x కామన్ తీసుకోవాలి, సెకండ్ 2 టర్మ్లో నంబర్ కామన్ తీసుకోవాలి. ఫస్ట్ 2 టర్మ్స్లో x కామన్ తీసుకుంటే x ప్లస్ 2 వస్తుంది. ఎక్స్ స్క్వేర్లో 2x, ఒక x బయటకు వస్తే ఇంకో x ఉంటుంది. 2xలోకి x బయటకు వచ్చింది కాబట్టి 2. సెకండ్ నంబర్ కామన్ తీసుకుంటే 5xలో 5 బయటకు వచ్చింది కాబట్టి x. సో 5 2s are 10. సో రెండిట్లో మనకి ఎక్స్ ప్లస్ 2 కామన్ ఉంది కాబట్టి అది తీసేస్తే మనకి ఎక్స్ ప్లస్ 5 వస్తుంది. సో దీస్ ఆర్ ద ఎక్స్ ప్లస్ 5. సో జీరోస్ కనుక్కోవాలి కాబట్టి ఎక్స్ ప్లస్ 2 ఈజ్ ఈక్వల్ టు 0 సపరేట్ తీసుకోవాలి, ఎక్స్ ప్లస్ 5 ఈజ్ ఈక్వల్ టు 0 సపరేట్ తీసుకోవాలి. సో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ 2, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ 5. సో దీస్ ఆర్ ద 2 జీరోస్, ఎక్స్ మైనస్ 2, ఎక్స్ మైనస్ 5. సో ఫస్ట్ స్టెప్ అయిపోయింది. ఇంతకుముందు చెప్పినా కదా జీరోస్ కనుక్కోవాలని. ఆ 2 జీరోస్ ఏంటి? ఎక్స్ మైనస్ 2 మైనస్ 5. సెకండ్ ఏం చేయమన్నాను? సమ్ చేయమన్నాను. వేటిని సమ్, సమ్ అంటే అడిషన్, వేటిని యాడ్ చేయాలి? ఈ జీరోస్ని యాడ్ చేయాలి. సో సమ్ ఈజ్ ఈక్వల్ టు, ఈ స్టెప్స్ చాలా ఇంపార్టెంట్ స్టూడెంట్స్, సమ్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ 2 ప్లస్ మైనస్ 5, 2 జీరోస్ విచ్ ఈజ్ మైనస్ 7. మైనస్ 7ని మైనస్ 7/1గా రాయొచ్చు, ఎందుకంటే మైనస్ 7 అన్నా మైనస్ 7/1 అన్నా ఒకటే. అసలు ఎందుకు సార్ ఇలా రాయాలి అని అంటే ఇక్కడ కోషన్స్ కోసం. సో ఇక్కడ ఎక్స్ స్క్వేర్ కోషంట్ ఏంటి? 1. ఏం నెంబర్ లేదంటే 1 విచ్ ఈజ్ రిప్రజెంటెడ్ యాజ్ ఏ. ఎక్స్ స్క్వేర్ కోషంట్ ఎప్పుడు ఏతో రిప్రజెంట్ చేయాలి, ఎక్స్ కోషంట్ ఎప్పుడు బీతో రిప్రజెంట్ చేయాలి, అండ్ కాన్స్టెంట్ని సితో. నెగిటివ్ ఉంటే క్యారీ చేసుకోవాలి, పాజిటివ్ ఉంటే అవసరం లేదు. మైనస్ 7 అనేది ఏంటి? మైనస్ రాసి 7 అనేది బి. సో మైనస్ కోషంట్ ఆఫ్ ఎక్స్ ఆర్ మైనస్ బి. అండ్ ఇక్కడ 1 అనేది ఏంటి? కోషంట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ విచ్ ఈస్ డినోటెడ్ విత్ ఏ. సో మైనస్ బి బై ఏ. సో ఫార్ములా డిరైవ్ చేసాము, ఫార్ములా యూజ్ చేయొద్దు, మేక్ ఏ నోట్. సో సెకండ్ పార్ట్ ఆఫ్ ద ప్రాబ్లం కూడా అయిపోయింది. సమ్ చేసాము, మైనస్ బి బై అని ప్రూవ్ చేసాము. సో ఇప్పుడు ప్రోడక్ట్ చేయాలి. వేటిని ప్రోడక్ట్ చేయాలి? జీరోస్ని. జీరోస్ ఏంటి? మైనస్ 2 అండ్ మైనస్ 5 ఇంతకుముందు చూసాం కదా. సో వీటిని మల్టిప్లై చేయాలి. ప్రోడక్ట్ అంటే మల్టిప్లికేషన్. మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 2 5s are 10. 10ని 10/1గా రాయొచ్చు. ఇక్కడ 10 అనేది ఏంటి? సో 10 ఈజ్ నథింగ్ బట్ సి.
సో 10/1 అంటే 10/c/a. సో సి అంటే కాన్స్టెంట్, ఏ అంటే కోషంట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్. ఈ విధంగా రాసినా సరిపోతుంది, ఇది రాసినా సరిపోతుంది. Polynomial chapter lo next concept division. So division is one of the important and many students find it difficult. I will make it easy students. జాగ్రత్తగా వినండి. సో డివైడ్ చేయాలి. సో ఇక్కడ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 2x ప్లస్ 1. ఇట్ ఈస్ అ క్వశ్చన్ ఫ్రమ్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్. ఇక్కడ x4 డివిడెండ్ లాగా రాసుకోవాలి. x పవర్ ఆఫ్ 4 మైనస్ 2x క్యూబ్ మైనస్ 4x స్క్వేర్ ప్లస్ 2x ఏదైతే ఇచ్చారో క్వశ్చన్లో ఈ విధంగా రాసుకొని మనం డివైడ్ చేయాలి. ఈ డివైడ్ చేసేటప్పుడు గుర్తుపెట్టుకోండి, ఫస్ట్ బై ఫస్ట్ చేయాలి. డివిడెండ్లో ఉన్న ఫస్ట్ టర్మ్, డివైజర్లో ఉన్న ఫస్ట్ టర్మ్ డివైడ్ చేయాలి. ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, దిస్ ఈజ్ ద ప్రొసీజర్. డివిజన్లో ఫస్ట్ స్టెప్ ఏంటి అని మీకు స్టార్ట్ చేయాలని డౌట్ వస్తే ఫస్ట్ బై ఫస్ట్ చేసుకోండి. మీకు అర్థం చేయడం కోసం ఫస్ట్ బై ఫస్ట్ అంటున్నాను. డివిడెండ్లో ఉన్న x⁴, డివైజర్లో ఉన్న x స్క్వేర్ డివిజన్ చేయాలి. ఎప్పుడు ఉన్నాయి ఈ క్వశ్చన్లో ఇది ఉన్నాయి, వేరే ఏ క్వశ్చన్లో ఉన్న డివిజన్ చేయాలి. సో 4x's ఉన్నాయి, ఇక్కడ 2x's ఉన్నాయి కాబట్టి 4లో నుంచి 2 పోతే 2 వస్తుంది కాబట్టి x స్క్వేర్. ఈ x స్క్వేర్ని ఇక్కడ రాయాలి. సో ఇక్కడ రాసి ఇక్కడ డివైజర్లో ఉన్న 3 టర్మ్స్ని ఈ x స్క్వేర్తో మల్టిప్లై చేయాలి. సో x స్క్వేర్ ఇంటూ x స్క్వేర్, x⁴ ఫస్ట్ టర్మ్ కింద రాయాలి, ప్లస్ ఇంటూ ప్లస్ ప్లస్. సో ఇక్కడ సెకండ్ టర్మ్లో కూడా మల్టిప్లై చేయాలి. ప్లస్ 2x ఇంటూ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 2x క్యూబ్. ఎందుకంటే ఇక్కడ 2 1s are 2, ఫస్ట్ నెంబర్స్ మల్టిప్లై చేయాలి, తర్వాత ఎక్స్ కోషన్ మల్టిప్లై చేయాలి. ఎక్స్ స్క్వేర్ ఎక్స్ క్యూబ్ కాబట్టి 1 ఇంటూ ఎక్స్ స్క్వేర్ 1x స్క్వేర్. సో ఈ విధంగా ఒక టర్మ్ కింద ఒకటి రాసి మనము సబ్ట్రాక్ట్ చేయాలి. సో సబ్ట్రాక్షన్లో సింబల్స్ చేంజ్ అవుతాయి. ప్లస్ విల్ బికమ్ మైనస్, ఏ సింబల్ లేదంటే ప్లస్ అన్నట్టు, ప్లస్ విల్ బికమ్ మైనస్, ప్లస్ విల్ బికమ్ మైనస్. x⁴ క్యాన్సిల్ అవుతుంది. సో ఈ విధంగా క్యాన్సిల్ అవ్వటానికే డివిజన్ చేస్తున్నాం. మీరు అడగొచ్చు, సార్ ఎందుకు డివైడ్ చేయాలి? డివిడెండ్లో ఉన్న ఫస్ట్ టర్మ్ని, డివైజర్లో ఉన్న ఫస్ట్ టర్మ్ని ఈ విధంగా చేస్తే ఫస్ట్ టర్మ్ ఇక్కడ క్యాన్సిల్ అవ్వటానికి ఈ విధంగా చేస్తున్నాం. నెక్స్ట్ 2 నెగిటివ్స్ ఉంటే యాడ్ చేయాలి. 2x³ ప్లస్ 2x³ ఈజ్ 4x³. సో నెగిటివ్ ఉన్నాయి కాబట్టి రెండు ఇక్కడ నెగిటివ్ సింబల్ తీసుకోవాలి. ఇక్కడ కూడా 2 నెగిటివ్స్ ఉన్నాయి, -4x² మైనస్ 1x² విచ్ ఇస్ -5x². 2 నెగిటివ్స్ ఉంటే యాడ్ చేయాలి. సో నెక్స్ట్ టర్మ్ను మీరు ఈ విధంగా కిందికి తెచ్చుకోవాల్సి ఉంటుంది. సో అగైన్ ఫస్ట్ బై ఫస్ట్. సో ఇక్కడ -4x³ ఉంది, ఇక్కడ రిమైండర్లో. ఇక్కడ ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, ఈ డివైజర్లో ఉన్న ఫస్ట్ టర్మ్తోనే డివైడ్ చేయాలి. సో విచ్ ఈజ్ -4x, x³ x² ఇక్కడ 3x ఉన్నాయి, ఇక్కడ 2x ఉన్నాయి కాబట్టి 3 - 2 1 కాబట్టి -4x. ఆ -4xని ఇక్కడ రాయాల్సి ఉంటుంది. సో ఇప్పుడు ఈ -4xని x² మల్టిప్లై చేయాలి, 2xతో మల్టిప్లై చేయాలి, 1తో మల్టిప్లై చేయాలి. ఫస్ట్ సింబల్స్ మల్టిప్లై చేద్దాం. ఇక్కడ ఏ సింబల్ లేదంటే ప్లస్ ఉన్నట్టు, నెంబర్ ఏం లేదంటే 1 పెట్టుకోవాలి. ప్లస్ ఇంటూ మైనస్ మైనస్, 1 4s are 4, x² ఇంటూ x is x³. సెకండ్ టర్మ్తో మల్టిప్లై చేయాలి 4xని. ప్లస్ ఇంటూ మైనస్ మైనస్, 2 4s are 8, x ఇంటూ x is x². ప్లస్ ఇంటూ మైనస్ మైనస్, 1 ఇంటూ 4x is 4x. సో ఒకసారి ఈ విధంగా చేసుకున్నాక సింబల్స్ని చేంజ్ చేయాలి. మైనస్ విల్ బికమ్ ప్లస్, మైనస్ విల్ బికమ్ ప్లస్, మైనస్ విల్ బికమ్ ప్లస్. -4x³ ప్లస్ 4x³ క్యాన్సిల్ అయింది. ఒక నెగిటివ్ సింబల్, ఒక పాజిటివ్ సింబల్ ఎప్పుడు మ్యాథ్స్లో సబ్ట్రాక్షన్ చేయాలి స్టూడెంట్స్. 8లో నుంచి 5 పోతే 3, x² ఎలాగ పెట్టుకోవాలి, పెద్ద నెంబర్ సింబల్ పెట్టుకోవాలి, మీకు తెలుసు అది. సో ప్లస్ ప్లస్ అడిషన్, 4 + 2 is 6, సో 6x పెద్ద నెంబర్ సింబల్ ప్లస్. సో తర్వాత నెంబర్ని ఈ విధంగా కిందకి తీసుకోవాలి, +3. సో ఇప్పుడు ఇంతకుముందు చెప్పినట్టు ఫస్ట్ టర్మ్ బై ఫస్ట్ టర్మ్. సో 3x² ఈ x²తో మల్టిప్లై చేయాలి. సో +3x² బై x². డినామినేటర్లో ఎప్పుడు డివిజర్ టర్మ్ ఫస్ట్ టర్మ్ ఉండాలి. x² సేమ్ కాబట్టి క్యాన్సిల్ అయిపోయింది. ఇక్కడ 3 ఇక్కడ రాసుకోవాలి. ఇక్కడ 3 రాసుకున్నాక ప్రతి టర్మ్ని x²తో 3తో మల్టిప్లై చేయాలి. x² ఇంటూ 3 ఈజ్ 3x², దీని కింద రాసుకోవాలి. 2x ఇంటూ 3 ఈజ్ 6x, ఇక్కడ రాసుకోవాలి. 1 3s are 3, ఈ 1తో కూడా 3తో మల్టిప్లై చేయాలి. 1 3s are 3. సో ఇక్కడ +3 వస్తుంది. సో ఇప్పుడు మనం సింబల్స్ చేంజ్ చేద్దాం. ప్లస్ విల్ బికమ్ మైనస్, ప్లస్ విల్ బికమ్ మైనస్, ప్లస్ విల్ బికమ్ మైనస్. 3x² -3x² ప్లస్ 6x -6x ప్లస్ 3 -3 క్యాన్సిల్ అయింది. రిమైండర్ 0. సో రిమైండర్ 0 వస్తే ఎగ్జాక్ట్లీగా డివైడ్ అయినట్టు. సో ఈ విధంగా డివిజన్ అయితే చాలా ఇంపార్టెంట్ స్టూడెంట్స్. మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఒక ప్రాక్టీస్ క్వశ్చన్ ఇస్తే మీకు ఈజీగా చేయగలరు. If 1 is the zero of the polynomial 6x³ plus 7x² minus 7x minus 6, find the remaining zeros. ఇది కూడా డివిజనే. డివిజన్ స్పెసిఫిక్ అడగలేదు. ఈ రిమైనింగ్ జీరోస్ని ఫైండ్ అవుట్ చేయాలంటే డివిజనే చేయాలి. ఎలా చేయాలి?
ఆ రిమైనింగ్ 2 జీరోస్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలని చెప్తా. 1 అనేది ఒక జీరో, ఇంకా మిగతా 2 జీరోస్ కనుక్కోవాలి. ఎలా తెలుస్తుంది సార్ 2 జీరోస్ కనుక్కోవాలి? అసలు మొత్తం 3 జీరోస్ ఎలా ఉంటాయని నాకు తెలుస్తుంది అంటే, ఇక్కడ క్యూబిక్ పాలినామియల్‌లో పవర్ 3 ఉందంటే, డిగ్రీ 3 అంటే హైయెస్ట్ పవర్ 3 ఉందంటే 3 జీరోస్ ఉన్నాయని అర్థం. సో, ఆల్రెడీ 1 జీరో ఇచ్చాడు. 1 అనేది ఒక జీరో. మిగతా 2 జీరోస్ కనుక్కోవాలి. ఎలా కనుక్కోవాలంటే డివిజన్ చేయాలి. సో, ఇక్కడ 1 జీరో కాబట్టి x-1 డివైజర్‌గా పెట్టుకోవాలి. ఒకవేళ +1 ఇచ్చిందనుకో x-1, -1 ఇస్తే x+1. ఒకవేళ 2 ఇచ్చాడనుకో ఒక జీరో x-2 అని తీసుకోవాలి. గుర్తుపెట్టుకోండి. ఒకవేళ -2 ఇస్తే 0 x+2 పెట్టుకోవాలి. సో, 1 జీరో ఇచ్చారు కాబట్టి x-1 ఇక్కడ ఏదైతే పాలినామియల్ ఇచ్చాడో డివిడెండ్ విధంగా రాసుకొని, ఇది మీరే చేయాలి. హింట్ ఇస్తున్నాను నేను. సో, ఈ విధంగా చేశాక మీరు ఫస్ట్ బై ఫస్ట్ ఇంతకుముందు చెప్పాను కదా ప్రాసెస్. ఇక్కడ రాసుకొని ఈ 2 టర్మ్స్‌తో మల్టిప్లై చేస్తే మనకి రిమైండర్ 0 వస్తుంది. ఇక్కడ 3 టర్మ్స్ వస్తాయి. ఒక ax² + bx + c క్వాడ్రాటిక్ పాలినామియల్ రూపంలో ఈ విధంగా వస్తుంది. దీన్ని ఫ్యాక్టరైజ్ చేస్తే మనకి 2 జీరోస్ వస్తాయి. ఆ 2 జీరోస్ మీరే చేయండి. సో, ఇక్కడ నేను మీకు ఫ్యాక్టరైజేషన్ వేయకపోతే నేను ఒక వీడియో చేశాను స్టూడెంట్స్, అది డిస్క్రిప్షన్ పార్ట్‌లో పెడతాను. ఆర్ ఇక్కడ నేను రిబ్బన్‌లా కనిపిస్తుంది కదా! అక్కడ ప్లేస్ చేస్తాను. మీరు డిస్క్రిప్షన్ పార్ట్‌లో ఉన్న వీడియోని ఫ్యాక్టరైజేషన్ ఎలా చేయాలని కనుక్కొని 2 జీరోస్ కనుక్కొని డిస్క్రిప్షన్ పార్ట్‌లో ఈ 2 జీరోస్‌ని మీరు కామెంట్ సెక్షన్‌లో తెలియజేయండి. మూవింగ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వెషన్. ఈ చాప్టర్‌లో చాలా ఇంపార్టెంట్ క్వెషన్, లాంగ్ క్వెషన్ 6 మార్క్స్‌కి వస్తుంది. గ్రాఫ్. సో, ఈ గ్రాఫ్ చాలా ఇంపార్టెంట్. చాలా సందర్భాల్లో ఈ జీరోస్ కనుక్కున్నాక 2 జీరోస్ మీ ఆన్సర్‌ని కామెంట్ సెక్షన్‌లో తెలియజేయండి. సో, మూవింగ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వెషన్, వెరీ ఇంపార్టెంట్ ఇన్ పాలినామియల్ చాప్టర్ ఈజ్ గ్రాఫ్. సో, పాలినామియల్ చాప్టర్‌లో గ్రాఫ్ అడుగుతాడు. ఫైండ్ ద జీరోస్ ఆఫ్ x² - 5x + 6 యూజింగ్ గ్రాఫికల్ మెథడ్. ఎలా చేయాలనేది చెప్తాను. సో, గ్రాఫికల్ మెథడ్‌లో చేయాలి అంటే ఇక్కడ మనం ఫస్ట్ తీసుకోవాల్సింది p ఆఫ్ x అని పెట్టుకోండి. లేకుంటే y x² - 5x + 6 అనుకోండి. దిస్ ఇస్ ద ఫస్ట్ స్టెప్. ఇచ్చిన క్వాడ్రాటిక్ పాలినామియల్‌ని y అని పెట్టుకోండి, ఆర్ p ఆఫ్ x పెట్టుకోండి. ఏదైనా సరే. సో, దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ స్టెప్, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఏం చేయాలంటే x ప్లేస్‌లో -4 నుంచి +4 వరకు నంబర్స్ తీసుకోవాలి. -4, -3, -2, -1, 0, 1, 2, 3, 4. సో, కొన్ని సందర్భాల్లో -3 నుంచి +3 తీసుకున్నా సరిపోతుంది. చాలా మటుకి -4, +4 కూడా జీరోస్ ఇస్తున్నారు కాబట్టి ఈ విధంగా. సో, ఒక్కసారి -4 తీసుకున్నాక -4 వాల్యూని ఈ x ప్లేస్‌లో పెట్టుకోండి. -4 హోల్ స్క్వేర్ 5 ఇంటూ -4 + 6. -4 స్క్వేర్ వాల్యూ ఈజ్ +16. ఇక నెగెటివ్ ఉన్న స్క్వేర్ రూట్ కాబట్టి ప్లస్ వస్తుంది. మేక్ ఏ నోట్. మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 5 4s are 20 ప్లస్ 6. సో 20 ప్లస్ 16 ప్లస్ 6 ఈజ్ 42. అది ఇక్కడ రాసుకోవాలి. పాయింట్గా తీసుకోవాలి XY -4, 42. గ్రాఫ్లో చేయాలంటే మనకు పాయింట్ కావాలి కాబట్టి x కోఆర్డినేట్ y కోఆర్డినేట్ ఈ విధంగా తీసుకోవాలి. నెక్స్ట్ -3ని x ప్లేస్లో పెట్టుకుంటే ఆన్సర్ 30 వస్తుంది. పాయింట్ -3, 30. అండ్ x ప్లేస్లో -2 పెట్టుకుంటే y 20 వచ్చింది. -2 20, -1 12, 0 6, 1 2, 2 0, 3 0, 4 2. ఈ విధంగా పాయింట్స్ వచ్చాక మనం గ్రాఫ్లో ప్లాట్ చేయాలి. సో ఎక్స్ యాక్సిస్, వై యాక్సిస్, ఈ స్కేల్ కూడా రాయాలి స్టూడెంట్స్. దీనికి కూడా మార్క్స్ అలాట్ చేయడం జరుగుతుంది. సో ఇచ్చిన పాయింట్స్ని ఇవన్నీ -4 42 చేస్తే మనకి గ్రాఫ్ ఈ విధంగా వస్తుంది. ఈ గ్రాఫ్ని మనము పారాబోలా అంటాం. మేక్ ఏ నోట్. పారాబోలా ఎక్కడైతే ఎక్స్ యాక్సిస్లో కలుస్తుందో అదే ఆన్సర్. సో ఎక్స్ యాక్సిస్లో 2 దగ్గర కలుస్తుంది, 3 దగ్గర కలుస్తుంది కాబట్టి జీరోస్ ఆర్ 2 and 3. ఈ జీరోస్ రాయటం చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే క్వశ్చన్లో అడిగింది ఫైండ్ ద జీరోస్. ద జీరోస్ ఆర్ 2 and 3. మీరు ఆన్సర్ షీట్లో రాయండి, గ్రాఫ్ పేపర్లో రాయండి. సో మీరు ఈ ప్రాక్టీస్ చేయండి. ఈ క్వశ్చన్ x² + x - 12 ఫైండ్ ద జీరోస్ యూజింగ్ గ్రాఫికల్ మెథడ్. సో దిస్ ఈజ్ అబౌట్ పాలినామియల్ చాప్టర్. మీకు ఈ వీడియో హెల్ప్ఫుల్ అయినట్టుంటే ప్లీజ్ గివ్ అ లైక్, షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.